ఆడవాళ్ళకి ఎన్నో పనులు రాత్రి పడుకోవాలంటే ఒంటిని శుభ్రం చేసుకోవాలి. మళ్ళీ ఒంటిని శుభ్రం చేశాక మళ్ళీ పొద్దున్నే చెయ్యాలా, స్నానం చేసి వంట చేయాలా, చెయ్యకుండా చేయాలా, గురువుగారు ఏది ఉత్తమము అని అడుగుతారు. అంటే ఒక్కొక్కప్పుడు చెయ్యకపోయినా పర్వాలేదని చెప్పామనుకోనా, గురువుగారు చెప్పారండి అని మనం దాన్నే శాస్త్రం చేసేస్తాం. అందువల్ల గురువులు చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్పుడైనా పొరపాటుగా ఒక చిన్న మాట ఏమీ లేదు, మామూలుగా ఉపవాసం ఉండాలి అంటే నియమాలు చెప్తూ ఉంటాము. ఆ గురువుగారు నెయ్యి తిరుగుబాటు వేస్తే మంచిదంట కదా గురువుగారు అంటే అని చెప్తారు గురువుని అడిగేటప్పుడే. అంటే ఎవరో చెప్పారు అని అర్థం. ఎవరు చెప్పకపోయినా వీళ్ళకే తోచొచ్చు. మంచిది తల్లి అంటాడు. గురువుగారు కూడా ఏం చేస్తారు, నెయ్యి వేస్తే ఇంకొక ముద్ద ఎక్కువ తింటారు. తక్కువ తినడానికే ప్రణాళిక. కానీ నెయ్యి వేస్తే ఇంకొక ముద్ద ఎక్కువ. అసలు నూనె అంటే దోషం కానీ నెయ్యికి దోషం లేదు కాబట్టి ముద్ద ఎక్కువ తినొచ్చు. అదే పాలు పళ్ళు తీసుకోమన్నారు. పాలు పళ్ళు ఎలాగో తీసుకోమన్నారు కదా అండి అంటే పాలు పళ్ళు ఎలాగో ఉంటాయి, నెయ్యితో చేసినటువంటి ఉప్మా ఉండాలి. ఇన్ని ఉన్నాక ఉపవాసం ఎక్కడ పరిగెత్తిపోతుంది పాపం. మన ఇంటి పరిసరాల్లో ఉండే వీలే లేదు దానికి. అది ఎక్కడ పోవాలో దానికి అర్థం కాదు. అందువల్ల ఇలాంటివి కాకుండా మనము వీలైనంత ధర్మమును పాటించేటట్లుగా ఎవ్వరు చెప్పక్కర్లేదు. దీనికి మనకు మనమే గురువులము. మనంత జ్ఞానులు ఎక్కడ ఉండరు ప్రపంచంలో. మనమేమి తక్కువ విన్నామా, తక్కువ యూట్యూబ్ చూస్తామా, తక్కువ ప్రపంచాన్ని చూస్తామా, తక్కువ గురువులను చూసామా, మన ప్రజ్ఞ ఏమి తక్కువ కాబట్టి మనకే చాలా తెలుసు. మనకు మనమే ఒక నిర్ణయానికి వస్తాం. మన మనస్సు అయితే చెప్తూ ఉంటుంది ఇక్కడ సరి అయినది కాదు, నువ్వు సరిగ్గా చేయటం లేదు అని. కాకుంటే దాన్ని లెక్క పెట్టడం. దానికోసం మళ్ళీ గురువుని అడిగేది ఎందుకంటే మనకు అది సరిగా లేదు అని సమాధానం చెప్పింది కాబట్టి ఆయన మీద వేయడానికి ఒకటి అడుగుతాం మనం. ఆయన ఏదో పరాకుగా వేరే ధ్యానంలో ఉండి చెప్పాడంటే అంతే సంగతి. ఆయన పేరు ప్రచారం చేస్తాం. ఆయనే చెప్పాడండి, ఏం మన తప్పు కాదు అది అని అడుగుతాం.